మీ ఎమోషన్సే మీకు బద్ధ శత్రువు. మీరు విన్నది కరెక్టే. కెన్ యూ గెస్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్? మీ గెస్ కమెంట్స్ చేయండి. ఇట్స్ వాపింగ్ 90-95% ఇన్ అ డే. సో 90-95% ఆఫ్ మనం చేసే పనులన్నిటి మీద ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. మన మీద మనం ఆలోచించి చేస్తున్నాం అనుకుంటాం. కానీ మన యాక్షన్స్‌లో ఎంత ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో మనకు తెలీదు. సో ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్‌లో ఫస్ట్ లా ఇదే. ద లా ఆఫ్ ఇర్రేషనాలిటీ. మనుషులు ఇర్రేషనల్‌గా ఎందుకు బిహేవ్ చేస్తారు? మనుషులు రెక్లెస్‌గా ఎందుకు డెసిషన్స్ తీసుకుంటారు? ఇలా చేస్తే ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవుతామని తెలిసినా అవే యాక్షన్స్ ఎందుకు తీసుకుంటారు? అండ్ ఈ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ పక్కన వాళ్ళ బిహేవియర్ మీద ఎంతుంటది? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో, మీ ఎమోషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి, మీ డెసిషన్ మేకింగ్‌ని బెటర్ చేసుకోవడానికి, మీ రిలేషన్‌షిప్స్ ఇంకా మంచిగా చేసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సో, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ అనేది హై లెవెల్ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ అండ్ సెకండ్‌ది లో లెవెల్. ఈ లో లెవెల్ చాలా సటిల్‌గా ఉంటది. హై లెవెల్ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషికి రీసెంట్‌గా బ్రేకప్ అయింది. లేదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయారు. ఆర్ వాళ్ళకి జాబ్ పోయింది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు? మనకు తెలుసు డిప్రెస్ అయిపోతారు. ఆల్కహాల్‌కి అడిక్ట్ అవుతారు. జాబ్స్ మానేస్తారు. అంతా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అండ్ అవి చూసినా మనం అర్థం చేసుకోగలం. ఓకే. వీడికి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి బాధలో చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత రికవర్ అయిపోతాడు, సెట్ అయిపోతాడు అని. ఇవి హై లెవెల్. సో, ఈ హై లెవెల్ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ ఎంతుందో యాక్షన్స్ మీద, లో లెవెల్ కూడా అంతే ఉంటది. కానీ మనం అస్సలు పట్టించుకోము దాని గురించి. ఈ లో లెవెల్ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ అనేది చాలా సటిల్‌గా ఉంటది. ఇవనే ఇవన్నీ మన సబ్‌కాన్షియస్‌లో ఉంటాయి. మనకి తెలిసి చేయం. మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా నీ బ్రెయిన్ నిన్నలా నడిపిస్తా ఉంటది. సో, మనం ఎందుకు బ్రష్ చేస్తాం? ఎలా బ్రష్ చేస్తాం? నువ్వేం తింటున్నావు? నువ్వేం బట్టలేసుకుంటావు? ఇలా నీ ప్రతి యాక్షన్ ఎనక ఏదో ఒక హిడెన్ ఎమోషన్ ఉంటది. ఇవి నీ సబ్‌కాన్షియస్‌లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. సో, నువ్వు మనుషుల్ని ఎలా పలకరిస్తావు? నువ్వు మనుషులతో ఎలా బిహేవ్ చేస్తావు? సో, ఇవన్నీ చిన్నప్పుడు నీ పెంపకాన్ని బట్టి నీ బ్రెయిన్‌లో ఒకలాగా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. నువ్వు దాని ప్రకారమే బిహేవ్ చేస్తా ఉంటావు. ఓరే బాబు! ఇందాక నుంచి ఎమోషన్స్, 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 ఎమోషన్స్ అదే తలకాయ తింటున్నావు. అసలు ఎమోషన్స్ ఉంటే ప్రాబ్లమ్ ఏంట్రా? ఎమోషన్స్ మంచివే గదా! అది కూడా చెప్తా ఆగు. మనం ఎమోషన్స్‌తో డెసిషన్ తీసుకున్నప్పుడు మనం సరిగ్గా ఆలోచించం. ఇది మనకు కరెక్టా? ఇది మనకు ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుందా? దీనివల్ల వేరే వాళ్ళకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా? దీనివల్ల అసలు మనకు ఉపయోగం ఉందా? ఇవన్నీ ఆలోచించం. స్పాట్‌లో అలా డెసిషన్ తీసేసుకుంటాం. అదే ఎమోషనల్‌గా డెసిషన్ తీసుకోవడంలో ప్రాబ్లమ్. మన బ్రెయిన్‌లో థింకింగ్ ప్రాసెస్ రన్ అయ్యేది ఒక పార్ట్‌లో అయితే, ఎమోషన్స్ అనేవి రన్ అయ్యేవి ఇంకో పార్ట్‌లో. సో, ఈ రెండిటికి కరెక్ట్‌గా సింక్ కూడా ఉండదు. సో, నువ్వు ఎమోషనల్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు సమ్‌టైమ్స్ ఆ డెసిషన్స్ అన్నీ రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని రాంగ్‌గా తీసుకుంటావని కూడా నేను అనట్లేదు. కానీ క్లారిటీ అయితే ఉండదు. ర్యాష్‌గా తీసేసుకుంటాం. దాని తర్వాత ఫ్యూచర్‌లో అలా చేసినందుకు రిగ్రెట్ అవ్వచ్చు. అందుకే మన పెద్దలు చెప్తారు. ఆకలితో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని. సో, బేసికల్లీ లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్‌లో ఫస్ట్ లా ఇర్రేషనాలిటీకి సారాంశం అదే. ఓకే. అర్థమైంది. ఎమోషన్స్ వల్ల మనం తప్పు డెసిషన్స్ తీసుకుంటామని చెప్తున్నావు. కానీ అది సబ్‌కాన్షియస్ లెవెల్‌లో మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా ఆపగలం? అది కూడా చెప్పు జనానికి. సరే. నేనొక 4 స్టెప్స్ చెప్తాను. ఈ స్టెప్స్ ఫాలో అయితే మనము మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అవేర్‌నెస్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. సో, ఆ స్టెప్ మనం ఆల్రెడీ చేసేసాం. ఇన్ని రోజులు ఎమోషనల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇంతుంటదని మనకసలు తెలీదు. సో, ఇప్పుడు తెలుసుకున్నాం. అదే అవేర్‌నెస్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ అంటే అర్థం చేసుకోవడం. సో, ఇప్పుడు మనకి కొంచెం ఎక్కువ క్లారిటీ ఉంటది. ఓకే. ఆ రోజు నేనిలా చేసుండడానికి కారణం నా ఎమోషన్స్ అని. సో, మనం అలా అర్థం చేసుకొని మనం ఎందుకిలా చేస్తున్నాము అని తెలుసుకోవడం. సెకండ్ స్టెప్ ఏంటంటే ఏదైనా సీరియస్ డెసిషన్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం ఆలోచించాలి. అండ్ మనం ఏం ఎమోషన్‌లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుంది నువ్వు ఆ ఎమోషన్ వల్ల ఆలోచిస్తున్నావా? లేదా నిజంగా నీకు కరెక్ట్ అనుకోని ఆలోచిస్తున్నావా? ఆ క్లారిటీ మనకుండాలి.
అండ్ ఒకవేళ అప్పుడు నువ్వు చాలా కోపంగా ఏమైనా ఎమోషనల్ స్టేట్లో ఉంటే ఆ డెసిషన్ అప్పుడు తీసుకోకు. ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వు. ఒక 2 డేస్ గ్యాప్ తర్వాత ఆ డెసిషన్ తీసుకో. అప్పుడు నువ్వు నీ డెసిషన్స్ బెటర్‌గా తీసుకుంటావు. ప్రతి చిన్న సిట్యుయేషన్‌కి ఇలా చేయాల్సిన అవసరం లేదు. సో, ఏదైనా సీరియస్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఎమోషనల్స్‌తో డ్రైవ్ అయ్యి తీసుకోకుండా క్లారిటీగా ఆలోచించి మీకు కరెక్ట్ అనిపించింది చేయడం అనేది బెటర్ అని నా ఉద్దేశం. స్టెప్ 3, మన రియాక్షన్స్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోవడం. సో, మనం చాలాసార్లు ఇది చేస్తూ ఉంటాం. మన ఆఫీస్‌లో ఎక్కడో ఉన్న ఫ్రస్ట్రేషన్ మన పిల్లల మీద చూపియడం, మన ఫ్యామిలీ వాళ్ళ మీద చూపియడం, అలాగా ఎక్కడో రియాక్షన్‌ని ఎక్కడో చూపిస్తూ ఉంటాం. సో, మన ఎమోషన్స్‌ని, మన రియాక్షన్స్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, ఎప్పుడైనా సడెన్‌గా మీ పిల్లల మీద అరిచే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ కోపం వీళ్ళ మీదేనా? లేకపోతే ఇది ఎక్కడో ఎవడి మీదో ఉన్న కోపం వీళ్ళ మీద చూపిస్తున్నానా అని. సో, ఆ మాత్రం థింకింగ్ వస్తే చాలు ఆటోమేటిక్‌గా మీరు ఆ కోపం చూపించడం మానేస్తారు. సో, మీ ఎమోషన్స్ మీద, మీ రియాక్షన్స్ మీద మీరు అలా కంట్రోల్ తెచ్చుకోగలరు. ఫోర్త్ స్టెప్ ఏంటంటే, మనకి మన ఎమోషన్స్ మీద ఇన్‌ఫ్లూయన్స్ ఎంత ఉంటదో, ఈ ప్రపంచంలో అందరికీ అంతే ఉంటది. సో, ఎప్పుడైనా పక్కనోడు నీ మీద ఓవర్‌గా అరిచేసినా, ఓవర్‌గా రియాక్ట్ అయిపోయినా అర్థం చేసుకోండి. వాడు ఆ ఎమోషన్ అనేది నీ మీద ఫ్రస్ట్రేషన్‌తో చూపిస్తుంది కాదు. వాడి లైఫ్‌లో వాడేదో గో త్రూ అవుతున్నాడు. అది ఇక్కడ చూపిస్తున్నాడు అని. సో, అట్‌లీస్ట్ వాడి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. వాడెందుకిలా రియాక్ట్ అయ్యి ఉంటాడు అని. సో, ఇలా ఆలోచించడం వల్ల మన రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయి. సో, ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల మీ రిలేషన్‌షిప్స్ స్ట్రాంగ్ అయితాయి. మీ డెసిషన్ మేకింగ్ బెటర్ అయిద్ది. అండ్ మీ డే టు డే యాక్టివిటీస్‌లో మీ ఎమోషనల్ ఇన్‌ఫ్లూయన్స్ కంట్రోల్ అవుతది. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం తెలియకుండానే మన ఎమోషన్స్‌కి ఎక్కువ కంట్రోల్ ఇచ్చేస్తాం. సో, దాన్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అది మన కంట్రోల్‌లోకి తీసుకురావాలి. ఎమోషన్స్ ఉండడంలో తప్పు లేదు. కానీ అది ఎప్పుడు, ఎక్కడ చూపిచ్చాలో తెలుసుకోవాలి. ఐ హోప్ మీరు ఈ వీడియో ద్వారా ఏమైనా నేర్చుకున్నారో అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.